తుఫాన్ ప్రభావంతో గత 3 రోజులుగా తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలతో వాకాడు మండలంలోని స్వర్ణముఖి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాజువేపై వరద ప్రవాహం అధికంగా ఉండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంకా వరద ప్రవాహం పెరిగితే మండలంలోని గంగన్నపాలెం, బాలిరెడ్డిపాలెం గ్రామాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, బీజేపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో గ్రామంలోకి వరద నీరు ప్రవహించకుండా అడ్డుకట్టలు వేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకుడు తిరుమూరు వెంకటకృష్ణారెడ్డి, యువత, స్థానికులకు వరద ఇబ్బంది ఏర్పడకుండా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.